హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం పెన్షనర్లకు హైకోర్టులో షాక్ తగిలింది మేడం. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో కమిషన్ అంటే వాలంటీర్లు ఈ పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పేసి ఒక నిర్ణయాన్ని అనౌన్స్ చేస్తారు. అయితే ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ వీళ్ళేమో కోర్టుకి ఎక్కారు. కాకపోతే కోర్టు ఆ పిటిషన్ని కొట్టేయడం జరిగింది. మరి ఇది ఎటువంటి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది మేడం? 19 వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళటం. ఎందుకు అసలు వాలంటరీలే ఎందుకు తీసుకెళ్ళి ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఎందుకు ఆమోదించలేకపోతున్నాడో అర్థం కావట్లేదు కదా. ఇక్కడ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఏదైతే వాళ్ళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో వాళ్ళ గైడెన్స్ ప్రకారమే ఏదైనా నడుస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాలంటరీలే తీసుకెళ్ళి ఇవ్వాలి అనే ఒక పంతం ఎందుకు పడుతున్నాడో అర్థం కాలేదు. దాంతోనే మనకు అర్థమవుతుంది ఆయన ఏంటంటే ఓటుకు నోటులాగా ఇంటింటికి మనీ కూడా సప్లై చేయాలనేది ఒక ప్లాన్లో ఆల్రెడీ ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏమైంది, ఈసీ ఈ డెసిషన్ తీసుకునేటప్పటికి వాళ్ళకి ప్లాన్ అంతా బెడ్స్ కొట్టినట్టు అయింది. సో అది అక్కడి వరకు అందజేయడానికి వాలంటీర్లు అయితే కరెక్ట్, కానీ ఇంకా వేరే ఎవరి దగ్గర అందించలేకపోతున్నామని. సో దాని మూలన ఇప్పుడు కోర్టుకి వెళ్తే సో కోర్టు నుంచి మనం ఆర్డర్ తీసుకొస్తే చచ్చినట్టు మళ్ళీ ఈసీ ఏమీ మాట్లాడరు కదా, ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు కదా. సో మనం మళ్ళీ పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ప్లాన్తో మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళటం జరిగింది. సరే కోర్టుకి వెళ్ళినా వాళ్ళు ఈసీ నిర్ణయాన్ని సరైనదని చెప్పటం జరిగింది. సో అదే కంటిన్యూ చేయమని చెప్పారు. సో అది కూడా తొందరలో పెన్షన్ డబ్బులు కూడా అందరికీ ఇవ్వమని చెప్తున్నారు కూడా. కోర్టు కూడా అదే డెసిషన్ తీసుకుంది. సో ఎందుకు ఇంత పంతం? గ్రామ వార్డు సచివాలయం వాళ్ళ సిబ్బంది ఉండనే ఉంది కదా. సో వాళ్ళ తరపున నుంచి ప్రతి చోట అది ఒక రోజులో 2 hours పని, దాన్ని ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేసి ఇంత ఇది చేస్తున్నాడు? దీనికోసం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటో ఏమీ అర్థం కావట్లా. అర్థం కాకపోవటం ఏం లేదులేండి, కంపల్సరీ ఆయన మనీ పంచడం కోసం ఒక ప్లానింగ్ అంటూ ఒక ఫిక్స్ చేసుకున్నాడు. అది బెడ్స్ కొట్టింది. సో ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు కాబట్టి ఇంకైతే కంపల్సరీ గ్రామవాడ సచివాలయం సిబ్బందితోని సప్లై చేయించడం, మనీ పంపిణీ చేయించడం అయితే ఖచ్చితంగా అదే జరుగుతుంది. కానీ ఈ పెన్షన్ నిలిచిపోవడం అనేది చంద్రబాబు గారికి బాగా దెబ్బతీసింది అన్న వార్తలు రావడం చూస్తున్నాం మేడం. అంటే చాలా నెగిటివ్ అయిపోయింది ఆయనకి అని అంటున్నారు. అంటే వాలంటీర్లు వాళ్ళు తీసుకొని ఇంటింటికి తిరిగి వాళ్ళు ఇచ్చేవారు, ఇప్పుడు వీళ్ళే వెళ్ళాల్సి వస్తుంది పెన్షనర్లు అని. అవసరం లేదు, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా, సో వాళ్ళు ఇస్తారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇస్తే సరిపోతుంది, వీళ్ళు వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వద్దన్నారా? ఆయన చెప్పే ప్రొసీజరే ఇదే కదా. సచివాలయం గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మీరు పంపిణీ చేయిస్తే 2 hours పని, దానికి ఎందుకు కంపల్సరీ వాలంటరీలే ఇవ్వాలి అని ఎందుకు పట్టుబడుతున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా అడిగింది అదే, అన్ని పార్టీల వాళ్ళు అడిగింది కూడా అదే. సో జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ వాలంటీర్ల గురించే ముందుకు తీసుకెళ్తున్నాడంటేనే అర్థమవుతుంది. ఆయన అనుకున్న పథకం వేరు, ఆయన చేయాలనుకున్నది వేరు, కానీ అది రివర్స్ ఎలా అయ్యింది. సో దాంతో ఆయనకి డిసప్పాయింట్మెంట్తో కోర్టుకి వెళ్ళటం జరిగింది. సో అక్కడ కూడా ఆయనకి ఫేవర్గా ఏమీ రాకపోయేటప్పటికి ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఏదైతే కోర్టు డైరెక్షన్ ఇచ్చిందో అదే ప్రకారం ఇప్పుడు జరుగుతుంది. ఈసీ అదే చెప్పింది, కోర్టు అదే చెప్పింది, ప్రొసీజర్ మళ్ళీ ఇప్పుడు నార్మల్గా నడుస్తుంది. సో ఓన్లీ అపోజిషన్ మీద నింద వేసి వాళ్ళని బ్లేమ్ చేసి దాని మూలాన ఆ మనీని ఫండ్స్ అన్ని అలా ఆపేసేసి దాన్ని కూడా తీసేసి వాడేస్తాడు ఎలక్షన్లకైనా కూడా. సో అట్లాగా ఆయన ప్లానింగ్ ఏదో వేరే ఉండింది, కానీ అది ఖచ్చితంగా ఈ కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టు డైరెక్షనే కానివ్వండి, ఎలక్షన్ కమిషనర్ డైరెక్షనే కానివ్వండి, ఈ రెండు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా గ్రామ సచివాలయం వాళ్ళే పంచుతారు. రిపీట్, గ్రామ సచివాలయం సిబ్బంది పంచుతారు. మేము ఇప్పుడైతే ఈ పెన్షన్ల ఇష్యూ పైన ఇరుపాట్ల వర్గాలు అయితే మాటల యుద్ధమే నడుస్తున్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్లు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనడం, చంద్రబాబు గారేమో ఈ పెన్షన్లు ఆగిపోవడానికి నేను కారణం కాదు, దీన్ని ఎలక్షన్స్ పరంగా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనడం. మరి ఇది కూడా మ్యాటర్ అయ్యే ఛాన్స్ ఉంది ఎలక్షన్స్ టైంలో. మరి ఎవరి వైపు వెళ్తుంది అంటారు మేడం? ఎందుకు తెలియదు, మా ప్రజలందరికీ తెలుసు. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్ లాంటిది. ఇది నువ్వు ఇవ్వాల్సినది మనీ వాళ్ళకి చేరటం ఒకటి ఇంపార్టెంట్, ఎవరు ఇస్తున్నారు అనేది కాదు. వాలంటీర్లు ఇస్తే ఏమైనా ఇంకో 10 రూపాయలు ఎక్కువ వాళ్ళ జాబులో డబ్బు తీసి ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. ఈ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దాన్ని తీసుకెళ్ళి ఇవ్వటమే కదా వాళ్ళ పని అన్నప్పుడు, అదే తీసుకెళ్ళి ఇంకొకళ్ళు ఇస్తున్నారు కదా. అది ఎక్కడ ఆగకుండా ప్రొసీజర్ కంటిన్యూ చేయించడం ఒకటే రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా సరే.
కానీ ఇతనికి ఎందుకు వాలంటీర్ల మీదే దృష్టి పెట్టాడనేది మనకు తెలిసిన విషయమే. కానీ ఇది అందరికీ ప్రజలకు అందరికీ కూడా తెలుస్తుంది ఎందుకు వాలంటీర్లని అడుగుతున్నాడు. మనకు కావాల్సింది డబ్బు ఒకటే. ఇప్పుడు ఎవరైనా పెన్షన్ తీసుకున్న వాళ్ళకి కావాల్సిన డబ్బు ఒకటే. వాళ్ళు మా డబ్బులు మాకు వస్తున్నాయా లేవా అని చూస్తారు. అంతేగాని వాలంటీర్ తెచ్చిచ్చాడా, గ్రామ సచివాలయం సిబ్బంది తెచ్చిచ్చిందా, ఎవరు తెచ్చిచ్చారనేది వాళ్ళు చూడరు. వాళ్ళకి కావాల్సిన మనీ వాళ్ళకి వస్తుందా లేదా, సో అది మనకు గవర్నమెంట్ ఇస్తుందా లేదా అంతవరకు చూస్తారు. అది ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ వెళ్తుంది కాబట్టి, ఆ డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. దీని గురించి ఒకవేళ ఇంత నాటకీయంగా ఇన్ని జరిగినప్పుడు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ చాలామంది ఉన్నారు, ఈ పూర్వ రోజుల్లాగా కాదు కాబట్టి. సో ప్రతిదీ కూడా రోజు అప్డేట్స్ మీడియా పరంగా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, వీటి మూలాన ఖచ్చితంగా ప్రజల వరకు వెళ్తుంది. ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి ఏంటి, అది హైకోర్టు ఏం డెసిషన్ తీసుకుంది, ఈసీ ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేసు వేశాడు, ఇవన్నీ కూడా అన్ని డిస్కషన్కి వస్తాయి. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కానీ మనం ఇప్పుడు అంటే కోర్టులో పిటిషన్ వేసింది పెన్షనర్లు అని అంటున్నారు కదా, అంటే వాళ్ళు కూడా వాలంటీర్ మాకు వచ్చి పంచాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నట్టు అనిపిస్తున్నారు. వాలంటీర్లు అడుగుతున్నారు. వాలంటీర్లు అడిగినంత మాత్రాన కోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? కోర్టు న్యాయపరంగా తీసుకుంటుంది. దాని మూలాన వాలంటీర్లు చేతికిస్తే ఏది ప్రాబ్లము, గవర్నమెంట్ సిబ్బంది పంచితే ఏంటి అనేది వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుంది. జడ్జెస్కి కానివ్వండి, న్యాయపరంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటి అవన్నీ కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఈసీ ఆ నిర్ణయం తీసుకుందంటే దాని వెనకాల గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్యారేజ్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కోర్టు డైరెక్షన్ ఉన్నదో అది తప్పకుండా పాటించాల్సిందే. వీళ్ళ ఇష్టాలతో సంబంధం లేదు కదా. కోర్టు డైరెక్షన్, ఈసీ గారి డైరెక్షన్ కంపల్సరీ రెండు ఒకటే అయినప్పుడు అది పాటించక తప్పదు. వాలంటీర్లకైనా పాటించాల్సిందే, జగన్మోహన్ రెడ్డి అయినా పాటించాల్సిందే. దాన్ని ఎవరు ఎదుర్కొనే శక్తి కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీన్ని బాగా జనాల్లోకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారంటే, చంద్రబాబు గారు వస్తే పెన్షన్లు ఆగిపోతాయన్న వేలో ఆయన పోర్ట్రేట్ చేయడం చూస్తున్నాం. మరి ఇప్పుడు జనాలు వీటిని నమ్ముతారంటారా, ఇది ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా మేడం? ఏమీ ఇంపాక్ట్ చూపెట్టదు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది మనీ కాబట్టి, వాళ్ళ మనీ వాళ్ళకి వెళ్ళిందంటే చాలు, దీని గురించి ఎవరు పట్టించుకోడు. సో వాళ్ళ మనీ వాళ్ళకి డోర్కి ఇంటి దగ్గరికే వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. సో వాళ్ళకి కావాల్సింది మనీ. సో దానికి కావాల్సిన మనీని ఇప్పటికీ దానిలో ఆయన ఉంచాడా, ఖజానాలో ఉందా లేదా అనేది ఇంకా అది కూడా తెలియదు మనకు. సో రేపు ఇవ్వగలుగుతాడా, పెన్షన్ డబ్బులు ఇవ్వగలుగుతాడా, యాక్చువల్లీ దాన్ని కూడా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితే. కానీ అప్పు తెచ్చుకోవడానికి ఇప్పుడు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నాడు కాబట్టి అది తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి, సరే ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయా లేవా అనేది కూడా తెలియదు. సో ఇచ్చాడంటే ఉన్నట్టు, లేవంటే ఆయన ఇంకా దీన్ని కూడా పెండింగ్ పెట్టే ఛాన్సులు ఉన్నాయి. దానికోసం నిందని నెట్టడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి మీద సో ఇవన్నీ ప్రాసెస్ ప్లానింగ్ నెట్టుతున్నాడు. సో ఇప్పుడు పంచాల్సిన అవసరం అయితే మారిపోయింది. ఇప్పుడు 3వ తారీఖు వచ్చింది ఆల్రెడీ. సో కంపల్సరీ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది పెన్షన్స్. మేము ఇప్పుడైతే ఈ పెన్షన్ల ఇష్యూ పైన ఇరుపాట్ల వర్గాలు అయితే మాటల యుద్ధమే నడుస్తున్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్లు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనడం, చంద్రబాబు గారేమో ఈ పెన్షన్లు ఆగిపోవడానికి నేను కారణం కాదు, దీన్ని ఎలక్షన్స్ పరంగా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనడం. మరి ఇది కూడా మ్యాటర్ అయ్యే ఛాన్స్ ఉంది ఎలక్షన్స్ టైంలో. మరి ఎవరి వైపు వెళ్తుంది అంటారు మేడం? ఎందుకు తెలియదు, మా ప్రజలందరికీ తెలుసు. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్ లాంటిది. ఇది నువ్వు ఇవ్వాల్సినది మనీ వాళ్ళకి చేరటం ఒకటి ఇంపార్టెంట్, ఎవరు ఇస్తున్నారు అనేది కాదు. వాలంటీర్లు ఇస్తే ఏమైనా ఇంకో 10 రూపాయలు ఎక్కువ వాళ్ళ జాబులో డబ్బు తీసి ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. ఈ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దాన్ని తీసుకెళ్ళి ఇవ్వటమే కదా వాళ్ళ పని అన్నప్పుడు. అదే తీసుకెళ్ళి ఇంకొకళ్ళు ఇస్తున్నారు కదా, అది ఎక్కడ ఆగకుండా ప్రొసీజర్ కంటిన్యూ చేయించడం ఒకటే రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా సరే. కానీ ఇతనికి ఎందుకు వాలంటీర్ల మీదే దృష్టి పెట్టాడనేది మనకు తెలిసిన విషయమే. కానీ ఇది అందరికీ ప్రజలకు అందరికీ కూడా తెలుస్తుంది ఎందుకు వాలంటీర్లని అడుగుతున్నాడు. మనకు కావాల్సింది డబ్బు ఒకటే. ఇప్పుడు ఎవరైనా పెన్షన్ తీసుకున్న వాళ్ళకి కావాల్సిన డబ్బు ఒకటే. వాళ్ళు మా డబ్బులు మాకు వస్తున్నాయా లేవా అని చూస్తారు. అంతేగాని వాలంటీర్ తెచ్చిచ్చాడా, గ్రామ సచివాలయం సిబ్బంది తెచ్చిచ్చిందా, ఎవరు తెచ్చిచ్చారనేది వాళ్ళు చూడరు. వాళ్ళకి కావాల్సిన మనీ వాళ్ళకి వస్తుందా లేదా, సో అది మనకు గవర్నమెంట్ ఇస్తుందా లేదా అంతవరకు చూస్తారు. అది ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ వెళ్తుంది కాబట్టి, ఆ డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. దీని గురించి ఒకవేళ ఇంత నాటకీయంగా ఇన్ని జరిగినప్పుడు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ చాలామంది ఉన్నారు, ఈ పూర్వ రోజుల్లాగా కాదు కాబట్టి. సో ప్రతిదీ కూడా రోజు అప్డేట్స్ మీడియా పరంగా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, వీటి మూలాన ఖచ్చితంగా ప్రజల వరకు వెళ్తుంది. ఏం జరుగుతుంది, ఏంటి
పరిస్థితి ఏంటి, అది హైకోర్టు ఏం డెసిషన్ తీసుకుంది, ఈసీ ఏం చెప్పింది,